సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఆఫ్ హ్యాక్ స్టూడియో. ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటంటే, మనమైతే ఇప్పుడు వైఫై లిమిటర్ అంటే ఇప్పుడు మన అడ్మిన్ ప్యానెల్ అంటే అడ్మిన్ యూజర్ యాక్సెస్ లేకుండా మనం అడ్మిన్లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, మనం ఒక డివైస్ని ఎలా బ్లాక్ చేయాలి అండ్ ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా డివైజెస్ని డివైస్ ఒక స్పీడ్ని ఎలా లిమిట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. అండ్ దీనికోసం అయితే మనమైతే యూజ్ చేయబోయే టూల్ వచ్చేసి అయితే ఈవిల్ లిమిటర్ గైస్. అండ్ ఇప్పుడు మనం దీనికోసం చూసుకుంటే మన ఛానల్లో అయితే కోర్సెస్ అయితే రన్నింగ్లో ఉన్నాయి గైస్, మీరు ఇంకెవరైనా తీసుకోకపోతే తీసుకోవచ్చు కోర్సెస్ కూడా. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ టూల్ని అయితే క్లోన్ చేసుకుందాం గైస్. చూడండి, నా దగ్గర అయితే ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈవిల్ లిమిటర్, ఇక్కడ ఉంది ఈవిల్ లిమిటర్ ఆల్రెడీ. సో నేను నేనైతే డెస్క్టాప్లో ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను గైస్. చూడండి మీరు, డెస్క్టాప్లో ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నా ఈవిల్ అని. సో ఇందులో అయితే అది ఉంది, సిడి ఈవిల్ రైట్. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఈవిల్ లిమిటర్ అయితే ఉంది గైస్. సో మనం ఫస్ట్ అయితే దీంట్లోకి వెళ్దాం. చూడండి మీరు, ఇందులోకి వెళ్తే మీకు ఏముంటుందో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు ఈవిల్ లిమిటర్ setup.py అని ఉంది కదా. సో మనం ఏం చేయాలంటే sudo python 3 setup.py ఇన్స్టాల్ అని కొట్టయితే మనమైతే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి గైస్. మన sudo పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయాలి. నెక్స్ట్ మనమైతే దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో ఫినిష్డ్ ప్రాసెసింగ్ డిపెండెన్సీస్ అని నాకు ఇంత ఫాస్ట్గా ఎందుకు అయిందంటే నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే అయింది. అండ్ ఇక్కడ మనం ఈవిల్ లిమిటర్లోకి అయితే ఎంటర్ అవుదాం గైస్. సిడి కొట్టేద్దాం, నేను ఇక్కడ క్లియర్ కొట్టేసి ఈవిల్ లిమిటర్ ఓకే. అయితే ఆ ఫోల్డర్లోకి అయితే వెళ్దాం. ఈవిల్ లిమిటర్ ఇప్పుడైతే మనం టూల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం గైస్. మీరు చూసుకోవచ్చు టూల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి, రన్ యాస్ రూట్ అంటుంది. ఓకే, రూట్లో అయితేనే వర్క్ చేస్తుంది గైస్. సో మనం రూట్లో అయితే ఎంటర్ అవుదాం. చూడొచ్చు గైస్ మీరు, మనకైతే రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ మనం స్కాన్ చేయాలి గైస్. ఇప్పుడు మన నెట్వర్క్ని అయితే స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తే మనకి మన డివైస్లో మన ఎన్ని డివైస్ కనెక్ట్ ఉన్నాయి ఏంటి అని చూపిస్తాయి. సో ఇప్పుడు నేను స్కాన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇంకా స్కాన్ అయితే అవుతుంది. ఫాస్ట్ 256 పోర్ట్స్ని అయితే స్కాన్ చేస్తుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓకే, ఇక్కడ చూసుకుంటే మీరు 4 హార్స్ డిస్కవర్డ్ అని అనిపిస్తుంది. మనం డిస్కవర్ అయిన హార్స్ని చూడాలంటే హార్స్ అనేది టైప్ చేస్తే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను దాని యొక్క స్పీడ్ని కానీ దాని యొక్క ఎలా బ్లాక్ చేయాలి, దానికి ఇంటర్నెట్ రాకుండా ఎలా చేయాలి ప్రయత్నం మీకు చూపిస్తా గైస్. చూడండి ఇప్పుడు దీంట్లోకి వెళ్తే ఇప్పుడైతే కాల్ లినక్స్ అయితే ఒక డౌన్లోడ్ పెట్టుకుంటే మీకు నార్మల్ స్పీడ్ అండ్ మనం స్పీడ్ తక్కువ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు చూపించవచ్చు. చూడండి గైస్ ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇన్స్టాల్ రిమేజ్ అండ్ ఇన్స్టాలర్ అండ్ రైట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ మీరు చూడొచ్చు గైస్. ఇక్కడ మీరు చూడొచ్చు కాల్ లినక్స్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. 5 MB/s వస్తుంది గైస్. చూడొచ్చు మీరు, 5 MB/s వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లోకి అయితే ఇప్పుడు మన సిస్టమ్ ఒక IP అడ్రస్ అయితే తెలుసుకున్నాం. సో మనం CMD అని టైప్ చేద్దాం. CMD టైప్ చేసి సో ఇక్కడ IP config ఇక్కడ చూసుకుంటే మన IP అడ్రస్ అయితే కనిపిస్తుంది. చూడండి IPv4 అని 192.168.0.0 ఇక్కడ అయితే ఉంది గైస్, 3లో అయితే ఉంది. సో మనమైతే దీనికి ఇప్పుడు మీరు చూడొచ్చు, దీని ఇన్స్టాలేషన్ స్పీడ్ చూడొచ్చు. ఇప్పుడు 5.4 MB/s కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేద్దాం, లిమిట్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు గుర్తు చూసుకోండి, లిమిట్ 3 అంటే ఇక్కడ మనం సెషన్ ఐడి ఇస్తున్నాం 3 అని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని 200 KB అయితే లిమిట్ చేసేద్దాం గైస్. చూడండి ఇప్పుడు చూడండి, అప్లోడ్ డౌన్లోడ్ లిమిట్ ఓకే.
దీనికైతే మనకి ఇప్పుడు అప్లోడ్ అండ్ డౌన్లోడ్ లిమిట్ దానికైతే అయిపోయింది. చూడొచ్చు గైస్, మీరు చూడొచ్చు తగ్గిపోతుంది చూడొచ్చు. చూడండి గైస్, మన నెట్వర్క్ స్పీడ్ ఎలా తగ్గుతుందో మీరు చూసుకోవచ్చు. చూస్తున్నారా ఎలా తగ్గుతుందో చూడొచ్చు. ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసేయాలి? ఇప్పుడు నార్మల్గా అయితే దాన్ని ఫ్రీ చేయాలి. ఫ్రీ అయిపోయింది గైస్. ఇప్పుడు మనకైతే నార్మల్గా అయితే ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నార్మల్ మళ్ళీ సెట్ అవ్వడానికి అయితే ఒక 5 to 10 seconds లేక 1 minute అయితే సెట్ అయిపోతుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం దాన్ని అసలు బ్లాక్ చేసేయాలి. ఇప్పుడు హాస్ట్ అని కూడా మళ్ళీ హాస్ట్ అయితే మనం దీన్ని ఇక్కడ చూసుకోవచ్చు. మీరు హాస్ట్ నేమ్ ఇక్కడ స్టేటస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ఉంది, స్టేటస్ ఫ్రీ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని అయితే బ్లాక్ చేద్దాం గైస్. ఇప్పుడు బ్లాక్ కోసం అయితే బ్లాక్ అండ్ 3 రైట్. సారీ, ఈజీగా అక్కడ స్పేస్ పడ్డట్టుంది. ఓకే, ఇక్కడ బ్లాక్ 3 చూసుకోవచ్చు గైస్ మీరు. ఓకే, అప్లోడ్ డౌన్లోడ్ బ్లాక్, దానికైతే బ్లాక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నార్మల్ అయిపోయింది. మళ్ళీ చూసుకోవచ్చు మీరు 3.5 seconds నార్మల్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు బ్లాక్ అయిపోతుంది గైస్. 0 kb/s చూసుకుంటే మీరు 0 kb/s 0 kb/s అయితే అయిపోయింది. చూడవచ్చు మీరు. ఇలా అయితే మనం అయితే నెట్వర్క్ని అయితే బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా చేయాలంటే ఫ్రీ త్రీ లేదంటే ఫ్రీ 3 అనే కమాండ్ని అయితే యూజ్ చేసి మనం దాన్ని మళ్ళీ ఫ్రీ చేసేయచ్చు అనమాట. ఇక్కడ మనం మళ్ళీ హాస్ట్ అని కొట్టుకుంటే, సారీ గైస్ నేను ఇక్కడ మీకు బ్లాక్ అయ్యింది చూపిద్దాం అనుకున్నా, సో ఐ ఫర్గాట్ ఇట్. మళ్ళీ బ్లాక్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం మళ్ళీ బ్లాక్ 3 కొట్టుకుందాం. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మనం బ్లాక్ అయితే అయిపోయింది. ఇక్కడ బ్లాక్ అయితే అయిపోయింది గైస్. ఇక్కడ చూసుకుంటే మనం ఓకే హాస్ట్ అని కొట్టుకుందాం. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఇది బ్లాక్డ్, ఈ నెట్వర్క్ అయితే ఇక్కడ బ్లాక్ అయిపోయింది. చూడొచ్చు మీరు, ఇక్కడైతే మన నెట్వర్క్ అయితే బ్లాక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఫ్రీ అయితే చేసేద్దాం గైస్, నో ప్రాబ్లం. మనకైతే ఫ్రీ అయితే చేసేద్దాం. ఇక్కడ క్లియర్ కొట్టుకున్నాం. ఇక్కడ మీకు చూసుకోవాలనుకుంటే హెల్ప్కి ఇంకా చాలా కమాండ్స్ ఉంటాయి గైస్ ఇందులో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లిమిట్ కానీ, బ్లాక్ కానీ, ఫ్రీ కానీ, ఇక్కడ యాడ్ కానీ, మానిటర్, అనలైజ్, ఇలాంటి అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ టూల్లో. మీరే చూసుకొని క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. ఇంకా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని అయితే ఇంకా అయితే సపోర్ట్ చేయండి గైస్. ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.